గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు, శుభాలు. ఈ దినాన్ని ఎందుకో రాత్రి నా మనస్సు ఈ వాక్యం మీదకి వచ్చింది. దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి, 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మీకా ప్రవక్త ప్రవచించిన గ్రంథం క్రీస్తుపూర్వం 750 ఆ ప్రాంతంలో మీకా భక్తుడు ప్రవచించాడు. మీకా అనే మాటకి నీలాంటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారు, నీలాంటి దేవుడు, లైక్ గాడ్ విత్, నీకులాంటి దేవుడు ఎవరు లేరు. కాబట్టి అలాంటి దేవుడు ఎవరున్నారయ్యా అనే పదం మీకా అనే మాటకు అర్థం. నేను ఒకసారి చెప్పానండి, ఇది మీరు యూట్యూబ్లో ఉంది, సేమ్ టు సేమ్ ఉండొచ్చు, అయినా వినండి, పర్లేదు. దేవునికి స్తోత్రం. సో కనుక మరలా డీటెయిల్గా అక్కడ ఉంటుంది. నేను అంతా వివరించిన వేళ యూట్యూబ్లో గంట ప్రసంగం ఉంటుంది, వినండి. మీకా గ్రంథం మీద చాలా బాగా మాట్లాడి ఉంటాను అప్పుడు. సో ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతాను. అధ్యాయం మొత్తం 7 అధ్యాయాలు మాట్లాడను కదా, ఇక్కడి నుంచి మాట్లాడతాను. 3 విషయాలు. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదిన, మొదటిది అందరానండి, ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఎదురు చూచుట, ఎదురు చూపులు. అయినను ముందేదో జరిగింది. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏదో జరిగింది. ఇంట్లో వేసవికాలం పళ్ళు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పళ్ళు పరుగు ఏరుకున్న తర్వాత ఎలా ఉండో నా స్థితి అలాగే ఉంది. ద్రాక్ష పళ్ళు ఒకటి కూడా లేదట 1వ వచనంలో, అంజూరు పళ్ళు లేవట, భక్తులు కూడా లేరట, యథార్థవంతులు లేరట. ఏమండి, ఓ పక్కనేమో ఏమి లేవు, ద్రాక్ష పళ్ళు లేవు, అంజూర పళ్ళు ఏం దొరకట్లేదు, పని దొరకట్లేదు, డబ్బులు లేవు, రూపాయలు లేవు, ₹1 కూడా చేతులు ఆటలేదు, పరిస్థితులు బాగోలేదట. రెండోదేమో భక్తుడు కూడా లేడట దేశంలో. సంఘంలో మంచి మంచి భక్తుడు, లేకపోతే ఊళ్ళో మంచి భక్తులు లేరట సంఘం దేశంలో. తర్వాత యథార్థవంతులు లేరట, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే, ప్రాణహాని చేయడానికి పొంచుండే వాళ్ళే, మోసగాళ్ళు, కిరాతకులు. వలలు వేస్తున్నారట, మళ్ళీ పైగా వల, వీడిని ఎలా పాడేద్దాం, వీడిని ఎలా లాగేద్దాం, దాన్ని ఎలాగ ఊబిలో దించేద్దాం, పాపంలోకి ఎలా లాగేద్దాం, వలలు వేస్తున్నారంట. వలలు ఒగ్గుతున్నారు అన్నది, అక్కడ వలలు ఒగ్గుతున్నారు. అక్కడితో పరిస్థితులు ఇంత దేశంలో ఎవడు మంచోళ్ళు లేకపోయినా, ఏమంటే 2 చేతులతో వాళ్ళు కీడు చేసి బహుమానాలు కీడు చేపుకుంటున్నారంట. అధిపతులేమో లంచాలు కోరుకుంటున్నారట. ఏమండి ప్రియులారా, బ్రైబ్స్ కోరుకుంటున్నారు వాళ్ళు. తర్వాత న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటున్నారు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అండ్ గొప్పవాళ్ళు మోసపు కోరికలు చెప్తున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కమిట్మెంట్లు అంట. ఈ పని చేస్తే నువ్వు నాకేం చేస్తావు? ఆఫీసర్లు కమిట్మెంట్లు అడుగుతున్నారట. ఎంతమంది దొరికిపోలేదు, ఎంతమంది సిఐలు ఎస్ఐలు సస్పెండ్ అయిపోలేదు. ఆఫీసర్స్ ఏదన్నా పని చేయాలంటే, నేను నీకు ఈ పని చేస్తే నాకేంటని అడుగుతు, పని చేయమని అడుగుతుంటే గ్రూపుల్లో బయటకు వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వరంగల్లోనే ఎక్కడో నేను చూశాను, అది టీవీలోకి వచ్చింది. మున్సిపాలిటీ ఉద్యోగం తీసారు, అమ్మాయిది ఉద్యోగం ఇమ్మని అడిగితే కార్పొరేటర్ అంటున్నాడు, ఆ ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వు రావాలంటున్నాడు. మోసపు కోరికల్ని ఎల్లబరుస్తారు. ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది, ఎలాగెలా ఈ కార్పొరేటర్ మాట్లాడుతున్నాడు, ఇదిగో వాడి అని చెప్పి. ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో మోసపు కోరికలను దేశం ఎలాగైపోయిందంటే, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు,
అలాగనే వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు. ఏకపట్టు పట్టేస్తున్నారు. కొంతమంది ఆఫీసులో ఏం చేయలేదో తెలియక ఇలాంటి అన్యాయాలకి, అగత్యాలకి గురైపోతున్నారు. అంటే ఏమండి, ఈ మేకా గ్రంథం ఎప్పుడు రాశారండి? అమ్మ ఎప్పుడు రాశారు ఇది? క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల దగ్గరలో రాశారన్నాను కదా. ఇప్పుడు ఉన్నాయి లేవు ఈ సిచ్యువేషన్స్? ఈ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు 3 వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఉన్నాయి లేదా? జరుగుతున్నాయి లేదా? అయ్యే సేమ్ టు సేమ్ ఉన్నాయి లేదా? దేవుడికి తెలుసు, మానవ నైజం దేవుడికి తెలుసు. పాపానికి లాగేవారు, వలలొగ్గేవారు కొంతమంది అయితే స్వేచ్ఛగా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఉద్యోగం చేసుకోలేకపోతున్నారు. పురుషుల్ని కూడా అలాగే చేస్తున్నారు కొంతమంది స్త్రీలు. వాళ్ళని కూడా లాగే వాళ్ళు ఉన్నారు. ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. భర్తలనే చంపేస్తున్నారు. అప్పుడే నేను 4 కేసులు చూశాను ఈ సంవత్సరంలో. అవి చిన్నవి కాదు, పెద్ద పెద్ద క్రైమ్ స్టోరీలు కూడా జరగవు, అలాంటివి జరిగాయి. మోసగత్తులు, కిలాడీలు ఎందరినో వలలేసి పాపానికి లాగి మోసపు కోరికను వెళ్ళబలుస్తారు. ఆ పట్టు మీద ఉంటారంట వాళ్ళు. ఎప్పుడు కోటేద్దామనే పట్టు మీద ఉంటారట, దాన్ని ముగిస్తున్నారట. అలాంటి పరిస్థితుల్లో భక్తుడు అన్నాడు, దేశస్తులు ఎలాగున్నా సరే నేను యెహోవా కొరకు కనిపెడతాను. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. వారిలో మంచివారట ముళ్ళ చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల చెట్టు కంటే ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నువ్వు శిక్షనందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. ప్రియులారా, మంచోళ్ళు ముళ్ళ చెట్లుగా ఉన్నారట. మంచి చెప్తుంటే వాడు ముళ్ళు అయిపోతున్నాడు. మంచి చెప్తుంటే అతను ఒక ముళ్ళు అంటారు. బాబు ఈడు వచ్చాడంటేనే గట్టిగా మాట్లాడతాడు, ఈయన వచ్చాడంటేనే కొంచెం గరుగ్గా ఉంటుంది, సూటుగా మాట్లాడతాడు. నీతి కోసం మాట్లాడే వాళ్ళు అంటే ముళ్ళ చెట్లులాగా అయిపోయారట జనాలకి. 5వ వచనంలో స్నేహితుని యందు నమ్మకించవద్దు. ముఖ్య స్నేహితులు కూడా అలాగే ఉన్నారట. స్నేహితులు మోసం చేసేవాళ్ళు అయిపోతున్నారు. పక్కనాడు స్నేహితులే కానీ నాకు దెబ్బేసింది ఆడే కదండి. స్నేహితులే మనల్ని పడగొడుతున్నారు, స్నేహితులే మనల్ని అప్పగిస్తున్నారు. ఎవరో కాదు, మన గుట్టు రట్టు బయట పెట్టి మనల్ని దెబ్బేసింది ఎవరు? స్నేహితుడే. 6వ వచనంలో కుమారుడు తండ్రి నిర్లక్ష్య పెడుతున్నాడట. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్తగారి మీదకి లేస్తుందంట. ఎవరింటి వారు వారికే. అసలు నాకు ఈ 6 వచనాలు కూడా సేమ్ టు సేమ్ జరుగుతున్నాయి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మొదటి నుంచి 6వ వచనం వరకు చూస్తే కొంతమంది దరిద్రంలో ఉన్నారు. డబ్బులు లేవు, చాలా డబ్బులు అంటే పన్నులు లేవు. అక్కడ రూపాయి ఎక్కడో తెచ్చుకున్నారు, లేదా నువ్వు మంచి ఫోన్పే చేస్తావా, నెలలో ఇచ్చేస్తాను అంటున్నారు. బదులు అడిగే పరిస్థితుల్లో ఉన్నారు. పాపం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. భక్తులు లేరు. చివరికి చూస్తే ఎలా ఉందట, కుమారుడు తండ్రి మీదకి లెగిస్తున్నాడట. నాన్న మీద తిరగబడేవాళ్ళు, నాన్నను చంపేసేవాళ్ళు పుట్టారు ఈ కాలంలో. ఆస్తి కొరకు తండ్రి మొన్నాళ్ళు ఎవరో ఇద్దరు కలిసి వైరల్ అవుతుంది, చూడలేక తీసి పడేసాను. అది సోషల్ మీడియాలో వస్తుంది. ఆ ముసలమ్మని ఆ పొదలు పెట్టి ఆ కోళ్ళు కొట్టేస్తున్నాడు. కోళ్ళ కూతురు తెలియదు నాకు, మొత్తం మీద కొట్టేస్తుంది. కొట్టేస్తుంటే ఈ మగోడు వచ్చి ఆడు ఇంకా చెత్త కొట్టేస్తున్నాడు. చూడలేదు అది, మొన్న నెల కూడా అవ్వలేదు అది. ఇలాంటి వాళ్ళని ఏం చేయలేని ఎట్టారు అక్కడ. మొత్తం చచ్చిపోయింది, ఏమైందో నాకు తెలియదు. ప్రియులారా, తండ్రి మీదకి కుమారుడు తిరగబడుతున్నాడు, తల్లి మీదకి కూతురు, తల్లి మీదే తిరగబడుతున్నాడు కూతురు. పోనీ కోళ్ళు తిరగబడిందంటే అర్థం ఉంది, కూతురు కూడా తిరగబడిపోతుందంట అమ్మ మీద. కోడలు అత్తగారి మీదకి లేస్తుందంట. ఎవరింటి వారు ఏమన్నా మనకు విరోధులు ఎవరు? ఎవరింటి వాళ్ళు వాళ్ళకే విరోధులు అంట. అదేంటి గొడవ అండి బాబు, ఇది ఎక్కడ గొడవ? అందరు కలిసి ఉండాలి కదా. కుటుంబం అంటే అన్నదమ్ములు అంటే కలిసి ఉండాలి కదా. ఎవరెవరికి విరోధులు అంటే దాని ఊసు కానీ, దాని గోల కానీ, దాన్ని అది కానీ తేకంటున్నారు. ఎవరు? వీళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే బద్ధ శత్రువులు. కనీసం చచ్చిపోతే కూడా కలుసుకోరండి వీళ్ళు. అదేంటో నాకు అర్థం కాదు.
ఎవరింటి వాళ్ళు వాళ్ళకే విరోధులు, ఎవరింటి వాళ్ళు వాళ్ళే పట్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో అయినను అనే దానికి ఎంత ఇంట్రడక్షన్ ఉంది. అయినను అంటే ఏదైనను, భక్తుడు లేకపోయినా, ప్రజలు పాపంలో ఉన్నా, లోకంలో దరిద్రం వచ్చినా, ఎవరు ఎలాగున్నా, నేనైతే చెప్పండి, మనమందరము ఏం చేయాలి చెప్పండి? 10 రోజులు యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అందులోనే మాట, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఎవరెవరు మీద తిరగబడినాయి నాకెందుకు? నేను దేవుని భక్తిగా ఉంటాను. అర్థం ఏంటంటే, నేను దేవుడి కొరకే చూస్తాను, దేవుని వర్తమానం కొరకు చూస్తాను, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తాను, దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తాను, దేవుని కృప కొరకు ఎదురు చూస్తాను, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాను, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తాను. ఆయన నన్ను ఏమి నా కొరకు సిద్ధపరిచాడో దాని కొరకు నేను ఎదురు చూస్తాను. ఎవరి కొరకు ఎదురు చూడాలండి మనం? ప్రియులారా, మీరు ఎవరెవరి కొరకు ఎదురు చూస్తుంటారో? ఎదురు చూడడం, ఎదురు చూచుట, చూడాలా. దేవుని కొరకు నేను యెహోవా నోట యెషయా గ్రంథంలో రాశాడు, 40వ అధ్యాయం అనుకోండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారటండి? రెఫరెన్స్ కావాలి కాబట్టి రాసుకోండి. 31వ వచనం, 40-31. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఈ వారం రోజులు మీరు ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూద్దాం. ఆయనే యెహోవా కొరకు ఎదురు చూడండి. ఆయన కొరకు ఎదురు చూచేవాడు ఎవడునో సిగ్గుపడడం. ఎదురు చూడటం అంటే ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడటం. ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తారు మీరు? ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎదురు చూడటం అంటే 42వ కీర్తన మొదటి వచనం. ఎదురు చూడటం అంటే ఏంటి? 42వ కీర్తనలాగా ఉండాలట. చూడండి, 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగులు కొరకు వాసిపడినట్లు. ఎదురు చూడడంలో ఏముంటుందంటే, మీకు ఎదురు చూడడానికి అర్థం అవడానికి చెప్తాను. అమ్మఒడి వేస్తాం అన్నారు అనుకోండి, బుక్లో పడిందా లేదా? మీకు వచ్చిందండి, నాకు వచ్చిందా? బాబు చూడు బాబు కొంచెం. కొందరికే పడిందంటే ఇంకా మిగిలిన వాళ్ళు పడలేదన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఎదురు చూపులు. పడ్డదా లేదో చూడు బాబు, పడ్డదా లేదో చూడు. ఎదురు చూస్తూ ఉంటారు అది ఎప్పుడు పడుతుందో అని. కొయిటి నుంచి ఎవరన్నా మీకు డబ్బులు పంపుతున్నారు అనుకోండి, ఎంత ఎదురు చూస్తారో. ఇంకా పంపుతానంది. వారం రోజులు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇస్తానంది. ఎదురు. దేవుని కొరకు ఎదురు చూడండి. మనుషులు ఎలాగున్నప్పటికీ ఎదురు చూడడం అంటే 42వ కీర్తనలో రాశాడు. ఆ కింద రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. నీటి కొరకు ఎంత తహతహలాడిపోతామో, వాటర్ కొరకమా ఎదురు చూడటం అంత దప్పిక. దేవుని సన్నిధి కావాలని, దేవుడు నన్ను దర్శిస్తాడని, దేవుని స్వరం నాకు వినపడుతుందని, దేవుని వాక్యం ద్వారా నన్ను గద్దిస్తాడని, దేవుని వాక్యం ద్వారా నన్ను తాకుతాడని ఎదురు చూపులేయి. లోకం వాటి కొరకు ఎదురు చూపులు, ఎవడో ఏదో పంపుతాడని ఎదురు చూపులు, రేపేదో జరుగుతుందని ఎదురు చూస్తున్నా కానీ దేవుడే నీ కొరకు వస్తాడని ఎదురు చూపు లేదు. దేవుడే నీ కొరకు వస్తాడని ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ వారం అంతా కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు ఎప్పుడు తాగుతాడు? ఆయా సమయాల్లో ఎదురు చూడటం అంటే మీకు ఇంకొక మాట చెప్పాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుందండి. అక్కడ బెతస్తా అనే కోనేరు ఉందట. తెలుసు కదా మీకు? ఏముంది? బెతస్తా కోనేరులో ఎన్ని మంటపాలు ఉన్నాయి చెప్పాలా? ఎన్ని మంటపాలు ఉన్నాయి? 12 ఉన్నాయా? మార్చేది బైబిల్ మొత్తం 12 గుమ్మాలు అన్నారు అనుకోండి, 5 గుమ్మాలు అంటది. మొత్తం మీద మనకు ఉండాలి ఇక్కడ ప్రతి వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 మంటపాలు ఉంటాయి. 5 మంటపాల్లో అక్కడ ఎవరుంటారండి? కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఓచ చేయగలవారు,
సకల రోగులు అక్కడ ఉంటారు. ఎందుకని? ఇప్పుడు బాగుపడాలని అక్కడ ఉన్నారు. బాగుపడాలని ఉన్నప్పుడు ఎలా బాగుపడతారండి? ఒక సిస్టమ్ ఉందండి అక్కడ. బెతస్దా కోనేరండి. కోనేరు అంటే చెరువు చక్కగా కట్టారు చుట్టూ. ఇప్పటికే ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు. అది ఫెస్ట్ ఏమంటారు దాన్ని, విహారయాత్ర కింద పెట్టేశారు అది ఇజ్రాయెల్ దేశంలో. ఆ కోనేరులోకి వెళ్ళి కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు అందరూ ఎందుకు ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకనంటే దేవదూత వస్తుందటండి అక్కడికి. ఎప్పుడు వస్తుంది దేవదూత? ఎప్పుడు వస్తుందండి? 5 గంటలుగా, 9ంటిగా, 7 గంటలుగా? టైం తెలితే ఇంకెందుకు? ఆ టైంకి వస్తా. ఆ టైంలో రాదు. అది ఏ టైంలో వస్తుందో తెలియదు. 24 గంటల్లో 10 సార్లు రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు, రేపు రావచ్చు. అది ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలా. అది రాగానే ఆ నీరుని ఇలాగెలా కదుపుతుందట. కదపగానే ఎవరు ముందు నీటిలో దూకుతారో ఎట్టి వ్యాధి గలవాడైన స్వస్థపరచబడిపోతున్నాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు బ్రదర్, చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పాను? కోనేరు ఉంది, రోగులు ఉన్నారు, దేవదూత వచ్చి కదుపుతుంది. ఎవరు ముందు దిగి దూకుతారో వాళ్ళు బాబు. ఆ పేరే ఇక్కడ ఇట్టాడండి రావులపాలెం, బెతస్దా అని. అది బైబిల్లో ఉంటుంది 5వ అధ్యాయంలో. సరే, ఇప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలి బ్రదర్స్ నాకు చెప్పండి. ఇప్పుడు దేవదూత ఎప్పుడు వస్తుందా అని అలాగే ఎదురు చూసి టక్కన దూకేయాలంటే ఏ రోగమైనా బాగుపడిపో. దేవునికి స్తోత్రం. ఏ రోజున దేవుడు ఎవరితో మాట్లాడతాడో, ఏ రోజు నన్ను తాకుతాడో, ఏ రోజున ఏ విధమైనటువంటి అభిషేకంతో నింపబడతాను, ఏ రోజు నీకు స్వస్థత కలుగుతాడో, ఏ రోజున దేవుడు నీ జీవితంలో ఈ 3 రోజులు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడని యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. నా ప్రాణమా, కిందకి వెళ్ళిపోతే 42వ కీర్తనలో, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? యెహోవా యందే ఎదురు చూడటం అంటే హోప్, నిరీక్షించటం. ఎదురు చూడటం అంటే ఏంటంటే హోప్ అనమాట. నా ప్రాణమా ఎందుకు కుంగురు ఉన్నావు? కృంగిపోయాడంట. ఎందుకు కృంగిపోయావు? ఎందుకు వంగిపోయావు? ఇంకెప్పుడు నీ దేవుడు ఏమయ్యాడని అంటున్నారండి. ఇంకెప్పుడు దేవుని సహాయము, ఇంకెప్పుడు దేవుడు నన్ను తాకుతాడు, ఇంకెప్పుడు ఈ కష్టాలు బయటపడతాయి, ఇంకెప్పుడు ఈ అప్పుల నుంచి బయటపడతాను, ఇంకెప్పుడు నా బిడ్డల విషయంలో మేలు జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ కింద అంటాడు, ఇంకనూ యెహోవా యందే నమ్మిక ఉంచు, ఆయనే నీ రక్షణ ఆధారమనియో, ఆయనే నా దేవుడనియో నేను యెహోవాను గురించి. అందులో హోప్ ఉంది. ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కోరహ కుమారులు రాశారు కదా, 42వ కీర్తన దావీదు రాశాడా? అది దావీదు ఎలాగ అన్నాడంటే కుదరదు. సో కనుక కోరహ కుమారులు ఎదురు చూస్తారు. ఎందుకంటే బయటికి అయిపడ్డారు వాళ్ళు. వాళ్ళ నాన్న చేసిన తప్పులకి వీళ్ళ మీద పడింది శిక్ష. సరే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మొదటిది నీటి కొరకు ఎంత వేసవికాలంలో ఎంత తహతహలాడిపోతామో, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇవ్వమంటాము, అలాగే యేసయ్య కొరకు ఈ 4 రోజులు ఎదురు చూచుదము గాక. అప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆయా సమయాల్లోనుంది అక్కడ. ఏ సమయమో తెలియదు. ఆయా సమయాల్లో ఏ రోజున చూడు, మన వాళ్ళు ఆఖరి రోజున మంచి చూడొస్తాడంట అని మానేశారనుకోండి, మొదటి రోజు అయిపోయింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ రమ్మంటే రావు. ఒకవేళ వచ్చినా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా కార్యం చేస్తాడని గ్యారంటీ లేదు. ఆత్మదేవుడు ఎప్పుడు ఏ సమయాలు ఆయా సమయాల్లో తాగుతాడు. ఆయన ఆయా సమయాల్లో మాట్లాడచ్చు. అలక్ష్యంగా ఉండొద్దు. పగల మాట్లాడచ్చు, 10 మంది ఉన్నప్పుడే మాట్లాడచ్చు, చెప్పలేము. అప్పుడే ఆత్మకార్యం చేయొచ్చు. ఒకసారి మేము 20 మంది ఉన్నాం కొత్తపేటలో. ఆ 20 మంది ఉన్నప్పుడే ఆత్మకార్యం జరిగింది. మూలుగు ప్రార్థన చేశారు, దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. ఈ 4 రోజులు కూడా ఎదురు చూచుదము గాక. మొదట ఏం చేయలేమా? ఎదురు చూడాలి. ఇక టైం లేదు కనుక రెండోది ఏం చేయాలట? నా రక్షణకర్త, మీకా గ్రంథం 7:7, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను మొదటిదేమో హోపు, రెండోదేమో కనిపెట్టుకోవడం అంటే ఏంటి? వెయిటింగ్. దానికి దీనికి ఒకటేనండి అనొచ్చు, ఒకటి కాదు. అదేమో ఎదురు చూడటం. ఇది వెయిటింగ్ అంటే ఏంటంటే 131 కీర్తన ఉంది వెయిటింగ్ అంటే. మొదటి లైన్కి ఏమో 42వ కీర్తన, వెయిటింగ్ అంటే 130 కీర్తన ఉంటుంది. చూడండి, 130 కీర్తన ఏంటి? యెహోవా అగాధ స్థలములో నుండి
నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గిన ఆర్తధ్వని వినుము. యెహోవా, ఎవరు నిలవగలరు? భయభక్తుని ఎంత క్షమాపణ దొరుకుతుంది. తల కింద చదవమ్మా. అమ్మా చూడండి, కనిపెట్టడం, వెయిటింగ్. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. వాచింగ్, వెయిటింగ్, వాచ్మెన్ లాగా పోల్చాడు వెయిటింగ్ని. నా ప్రాణము, చదవమ్మా, ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన వాటి మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు, దేవుని ఆ మాట మీద ఆశ పెట్టుకుని వారం రోజులు దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. ప్రతి ఒక్కొక్కరిని ఆయన తాకబోతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా గత 3 రోజులు జరిగాయి. ఆయన సన్నిధి ఇక్కడ మాట్లాడుతుండగా, ఆయన సన్నిధి కుమ్మరించబడుతుండగా ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. రెండోసారి రాశాడు, కావలి వారు వాచ్మెన్స్ అంట ఉదయం కొరకు కనిపెడతారట. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళండి ఉదయం కొరకు కనిపెడతారట. నాకు ఒక నర్సు గారు SMS పంపించారు, నైట్ డ్యూటీస్ అయ్యారు ప్రార్థన చేయండి. ఏంటో మరి డే డ్యూటీస్ కోసం నైట్ అన్నది ఆవిడ. కారణం ఏంటంటే నైట్ డ్యూటీస్లో మరి కష్టం ఉంటుందో ఏముంటో తెలియదు, ఎప్పుడు తెల్లారిపోద్దో. ఏంటండి వాచ్మెన్ చూస్తాడట, కావలి వారు ఉదయం కొరకు కనిపెడతాడంటే ఎప్పుడైతే అయిపోద్దో టక్కనే డ్యూటీ మారిపోవడానికి టకా 5 నిమిషాలు కూడా పేషెంట్ వచ్చినా కూడా పట్టించుకోరు. వాళ్ళు టకా వెళ్ళిపోతారు. 5 గంటలు 5 అయ్యే వరకే చూస్తారు అంతే. ఇంకెంత వచ్చినా పక్కన చూసుకోవాల్సిందే. ఉదయం కొరకు కనిపెడతారట. గేటు కాపలా కాసేవాడు ఉదయం కొరకు చూస్తాడట, ఎప్పుడైతే అయిపోద్దో. కనిపెట్టుకోవాలి. వాచింగ్, దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలట. ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందును. నా దేవుని కొరకు కనిపెట్టను. రాత్రి అదే చెప్పాడు, కనిపెట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేశారండి? కనిపెట్టుకుని ప్రార్థన చేశారు. కనిపెట్టుడి. యెహోవా కార్యముల కొరకు కనిపెట్టి చూడండి, కనిపెట్టుకుని ఉండండి. దేవుడు ఏ సమయం వస్తాడో కనిపెట్టుకోవడం అంటే ఆయన ఉదయకాలం వస్తాడు. ఆ సమయం చూడండి. మత్తయి సువార్తలో రాశాడు కనిపెట్టుకోవడం గురించి. అక్కడ రాశాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 47వ వచనం, 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసినది మెలకువగా ఉండి ఆ ఇంటి కన్నం వేయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలలో వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండు. ప్రియులారా, 48వ వచనం కింద చదివితే ఆయన ఏ జామున వస్తాడో తెలియదు. ఆయన ఏ టైంలో వస్తాడో ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. కనిపెట్టాలా. ఆయన రాత్రి వేళ ఏ జామున వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, మిడ్నైట్లో వస్తాడో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. కనుక మీరేం చేయాలి? మార్క్స్ వార్త 13వ అధ్యాయము, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33 చదవండి. అందుకే పాట పాడతా. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అమ్మా, ఈ వారం రోజులు మెలకువగా ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వాని ద్వారపాలకు నిల్లి విడిచి దేశాంతరం పోయినట్టు ఉండను. ఆ ఇంటి యజమానుడు ప్రొద్దుకుంకు వేళ వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యి ముందు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు కనిపెట్టుకోవాలా. పొద్దుడు వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో, తెల్లారిపోయికి వస్తాడో తెలీదు. కనిపెట్టని దినాల్లో వచ్చి నువ్వు సరిగా పని చేయబోతే దెబ్బలు పడతాయనుంది అక్కడ. ప్రియులారా, యెహోవా కొరకు కనిపెట్టుకుందాం. అమ్మ, ఈ వారం రోజులు నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు, దేవునికి దూరంగా ఉండే సమయం కాదు, ఇళ్లలో ఉండే దానికోసం కాదు. ప్రభు కొరకు మనం కనిపెట్టుకుందాం.
నా రక్షణకర్తకు దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను. ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నాకు సహాయము, ఆయనే నా ఆశ్రయము. కనిపెట్టుకుందాం. కావలి వారు ఉదయం కొరకు ఎక్కువగా కనిపెట్టుడు కంటే ప్రభు కొరకే కనిపెడదాం, ప్రార్థనలో కనిపెడదాం. ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు తన మొరాలకించి ఆయన మనకు జవాబు దయచేయునుగాక. రెండవది కనిపెడదామండి. కనిపెట్టే ప్రార్థన. మేడగదిలో కనిపెట్టారు, అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక మేఘం వారి మీదకి వచ్చేసింది. కనిపెట్టుకోవడమే. ఏ టైంలో దేవుడు ఎలా పంపిస్తాడో మనకు తెలీదు, కనిపెట్టుకోవాలా. ఆహారం లేదంటే ఒక ఇంట్లో వాళ్ళ అమ్మగారు చెప్పారట, ప్రార్థన చేసుకో బాబు అన్నదట. మిలిటరీ వాళ్ళు, యుద్ధం జరుగుతుంది, లైట్లు ఆర్పిమన్న, రాత్రులు లైట్లు వేయకూడదు అన్నారట. బాబు అలాగ ఉన్నాడు. క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్, అందులో ఏలియా ఇలాగ ఆహారం కొరకు ఎదురు చూస్తుంటే కాకులు వచ్చి అన్నం పెట్టినాయట. రొట్లు ఇచ్చినట్టు ఉంటాయి కదా, మాంసం ముక్కలు అలాగ ఇచ్చినట్టు బొమ్మ ఉందంట అలా క్యాలెండర్ మీద. అమ్మ నాకు ఆకలేస్తుందని ఏడ్చేడ్చి అడుగుతుంటే కుర్రోడితో చెప్పి అన్నదట, అదిగో చూసావా క్యాలెండర్లో దేవుడే పంపిస్తాడు, కాకుల చేత దేవుడు ఆహారమును పంపిస్తాడు, ప్రార్థన చేసుకో, కనిపెట్టుకునుండు అన్నదట. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వెతుబడిన వాక్యం ఫలింపచేయండి. నీ కొరకు ఎదురు చూచే సంఘముగా, నీ కొరకు కనిపెట్టే సంఘముగా, నీ స్వరము కొరకు, నీ దర్శనం కొరకు, నీ కృప కొరకు, వాళ్ళ ప్రార్థనలకు జవాబు కొరకు, నా ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడని నిరీక్షణతో ప్రార్థించే సంఘముగా సిద్ధపరచండి. వార దినములు నీతో కనిపెట్టి నీ సన్నిధిలో గడిపి, అయ్యా నాయనా మీరిచ్చేటువంటి పడిపోయిన వారిని, కింద పడినను లేపుతానన్నావు, విస్తరింపజేస్తానన్నావు, అద్భుతాలు చేస్తానన్నావు, క్షమిస్తానన్నావు, కనికరిస్తానన్నావు. ఈ 5 ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి. అబ్రహామునికి చూపినట్లుగా, యాకోబుకు కనికరించినట్లుగా కృపా సత్యాలు చూపడం మానలేదన్నావు, అలాగ మాకు మానవట. అబ్రహాము బట్టే కదా దేశం ఉంది. అబ్రహాముకు నిబంధన చేశావు, మాకు కూడా ఒక నిబంధన ఈ వార దినాల్లో ఇవ్వండి. నిన్ను నమ్మిన వారిని, నీ సన్నిధిలో గడిపిన వారికి నువ్వు తోడై ఉంటానన్న వాగ్దానం నెరవేర్చండి. వెత్తబడిన వాక్యం ఫలింపజేసి తీర్మానించుకుని నీ సన్నిధిలో గడిపి బిడ్డలుగా చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.